ఓం శ్రీ సాయిరామ్. మా తల్లిదండ్రులు వరలక్ష్మి పద్మనాభం. నేను మా పిల్లలు ముగ్గురు అబ్బాయిలు ఒక అమ్మాయి, అందరి మ్యారేజెస్ అయిపోయినాయి. చాలా పేదరికం నుంచి వ్యాపార రంగంలో వర్కర్ గా పనిచేసి అత్యుత్తమ స్థాయికి చేరడం జరిగింది. మా కన్వీనర్ గారు మహబూబాబాద్ లో సత్యసాయి గురించి మాట్లాడుతుంటే నేను వ్యతిరేకించేవాడిని. ఆయన చాలా మంచివాడు కాదని నేను ప్రచారం కూడా చేసినటువంటి వాడిని. అటువంటిది నువ్వైతే మంచివాడివే కదా, మరొకసారి పుట్టపర్తి సేవకు పోయొద్దు గారు రామని చెప్పి ఆయన నన్ను టికెట్ పెట్టి ఆయన తీసుకెళ్ళడం జరిగింది. ఆయన నన్ను ఒక టికెట్ పెట్టి తీసుకెళ్ళాడు. పుట్టపర్తిలో గాయత్రి దేవాలయం దగ్గర సేవదల ఆఫీస్ కాడ వదిలిపెట్టడానికి ఒక కూలివాన్ రూపంలో స్వామి నా బ్యాగు సూట్ కేసు మోశారు. కూలి ఇవ్వబోతుంటే అంతర్ధానం అయిపోయారు. స్వామి నా సూట్ కేసు బ్యాగు మోస్తే నేనెంత అనే పరిస్థితికి వచ్చింది. స్వామి ఇట్లా అంతర్ధానం అయిపోయిన తర్వాత సాక్షాత్తు భగవంతుడిని నమ్మాల్సి వచ్చింది. తర్వాత ఎన్నోసార్లు పాదర్శనం ఇచ్చారు, 1-2 సార్లు మాట్లాడే అవకాశం కూడా ఇచ్చారు స్వామి. నా గురించి నేను అడగకుండానే స్వామి నీకు ఒక క్లిష్ట పరిస్థితిలో ఈ పద్ధతిలో నువ్వు చనిపోయే వరకు కూడా సాధ్యం కాదని చెప్పి ఒక ఖాళీ జాగా కొన్న విషయంలో అది కోర్టులో ఉంటే ఫైల్ ముందుకు తీసుకొచ్చి నీది రీసీ చేయించాక ఇంకెందుకు చింతపడుతున్నావు అన్నారు. ఏదో 100 గజాల జాగా కొందామని పోయి దాని 900 గజాల జాగా పార్ట్నర్స్ అంతా విడిపోయారు. స్వామి నాకే వశం చేశారు. అది దాంట్లో పెద్ద ఇల్లు కట్టుకోవడం జరిగింది. స్వామి కార్యక్రమాల్లో పాల్గొనడం, నన్ను ఒక్కసారి ఆయన తీసుకుపోయినందుకు పుట్టపర్తికి ఇప్పటి వరకు నేను 5,000 మందికి దర్శనం చేపించడం జరిగింది. నేను స్వామివారిని నమ్మినంతగా బహుశా ఇంకెవరు నమ్మరో ఏమో. నేను రైలు ప్రమాదంలో 2 సార్లు కింద పడ్డా, ఏం కాలేదు. తర్వాత కారు సుమ గుద్దుకుంది, ఏం కాలేదు. బస్సు లారీ గుద్దింది, ఏం కాలేదు. 3-4 సార్లు కింద పడ్డా, ఇంత దెబ్బ కూడా తగలలేదు. స్వామి అడుగడుగున అణువణువున నన్ను రక్షిస్తూ పేద ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో నువ్వు ఇతరులకు సేవ చేయి, నీ సేవ నేను చేస్తానని స్వామి చెప్పారు. అందువల్ల చాలా ముందుకెళ్ళటం. తర్వాత స్వామి నాకు ప్రతిరోజు కూడా ఏదో రకంగా సహాయపడుతూనే ఉంటారు. నా వయసు 80 సంవత్సరాలు అయినా కూడా ఇంకా చాలా ఊళ్ళల్లో తిరిగి ఉపన్యాసాలు చెప్పటం, స్వామి గురించి బోధ చేయటం, పేద సాధనని పట్టుకొని వాళ్ళకు మనం ఏం చేయాలనే భావనతో పేద సాధనకు 150 గ్రామాలు తిరిగి గ్రామ సేవలలో వృద్ధులకు, చేతగాని వాళ్లకు, పైసలు లేని వాళ్లకు దుప్పట్లు పంచడం జరిగింది. సుమారు చాలా స్కూళ్లలో నోట్ బుక్స్, పలకలు, పెన్నులు, పుస్తకాలు పంచిపెట్టడం కూడా జరిగింది. తర్వాత అక్కడ వాళ్ళని పాదాలకు నమస్కారం చేసి, పేదవాళ్లకు పాదాలకు నమస్కారం చేస్తే అక్కడ ఉన్న ఊళ్ళో వాళ్ళే ఆశ్చర్యపడేది. అక్కడ ఉన్న పెద్ద పెద్ద జడ్పీటీసీలు, సర్పంచులు వీళ్ళందరినీ ప్రవేశపెట్టి వాళ్ళకి దుప్పటి కప్పి, పేదవాళ్లకు దుప్పటి కప్పిన తర్వాత వాళ్ళకి పాద నమస్కారం చేసుకొని స్వామి ఫోటో ఇవ్వడం, ఇవన్నీ చూసి చాలా నిర్ఘాంతపోయారు. వాళ్ళల్లో కూడా కొంత మార్పు తీసుకురావడం జరిగింది. ఎంతో మందిలో చాలా స్వామి గురించి చెప్పి పుట్టపర్తి ఎన్నో ఊళ్ళ నుంచి సుమారు ఒక 40-50 గ్రామాల నుంచి కొన్ని 100 మందిని పంపించడం జరిగింది పుట్టపర్తి. ఇప్పుడు ఇంకా పంపిస్తూనే ఉన్నాం. ఇక నేను గొప్ప అని చెప్పుకోకూడదు, కానీ ప్రజలకి స్వామి దర్శనం గొప్ప అనేది చెప్పుకోవడం జరుగుతుంది. కాబట్టి స్వామిని మేము జన్మలకు మర్చిపోలేము. మా మేడం 13 సంవత్సరాల మంచంలో ఉంటే కూడా మా కుటుంబం అంతా ఆనందంగా సేవ చేసింది. వాళ్ళందరూ కూడా వాళ్ళ పిల్లలు వాళ్ళు స్వామి సేవలో పాల్గొనటం. మా చిన్నబ్బాయి అయితే ఇక నగర సంకీర్తనలు, భజనలు, ఉపన్యాసాలు నాకంటే మించిపోయిండు. మా కుటుంబంలో ఉన్న అందరూ కూడా, మా అమ్మాయి అయితేంది, మా పిల్లలైతేంది, ఎన్నో సేవా కార్యక్రమాలు చేయటం, ఆధ్యాత్మిక రంగంలో తిరగటం, నిత్యాన్నదాన పథకంలో కూడా చందాలు ఇవ్వటం, ఎక్కడెక్కడ పేదవాళ్ళు కనపడితే వాళ్ళకి ఏం చేయాలని ఆరాటం. తర్వాత ఎక్కడ ఎవరు వ్యతిరేకం ఉంటే వాళ్ళ రూట్లోకి వెళ్ళి తర్వాత మా రూట్లోకి తీసుకొచ్చుకోవటం. ఎక్కువ కమ్యూనిస్టులు, నాస్తికులు ఇటువంటి వాళ్ళు ఎంతనో కూడా మనం మార్చడం జరిగింది. అది స్వామివారి కృపతో జరిగిందే కానీ నాది కాదు. కానీ స్వామి ఎప్పుడు కూడా
నా యందు నేను ఉంటానని చెప్పాడు. నా దగ్గర ఉన్న కష్టాలది ఎన్నైనా కూడా స్వామి ఒకసారి నాకు చెప్పిన విషయం ఏమిటంటే, నువ్వు నా రక్షణలో నువ్వు ఉండాలనుకుంటే నీ దగ్గర పాపిచ్చ సొమ్మని ముందు రోగాల పాలు చేస్తాను, తర్వాత ఇంకా మిగిలితే దొంగల పాలు చేస్తాను, ఇంకా నువ్వు బీరువాలో పెట్టి తాళం చేయి వేరే ఊళ్ళో పెట్టి వస్తే ఇంత నిప్పేసి కాలబెట్టి నిన్ను నా రక్షణలోకి తీసుకొచ్చుకుంటాను. తర్వాత అంతా నీకు చనిపోయే వరకు ఆనందంగా ఆరోగ్యంగా జీవించడానికి నా ఆశీస్సులు ఉంటాయి. ఆ తర్వాత అంతా జరిగే మంచిగా ఉంటుందని చెప్పి స్వామి చెప్పటం, నేను ఎందులోకి రావటం, నేను ఎంతగా స్వామిని ప్రేమిస్తానంటే కనపడ్డ ప్రతి వాళ్ళు స్వామి నా లెక్కలో. అందువల్ల వాళ్ళ పాద నమస్కారం చేసుకోవటం, ఆనందంగా వాళ్ళల్లో వ్యతిరేకుల్ని ఆనందంగా మార్చటం. స్వామి నాకు ఒకసారి చెప్పారు, పొదుపు చేసి సేవ చేయమన్నారు. పొదుపు చేయటం అంటే రోజుకు 5 టీ తాగితే ఒక 2 తాగు, నువ్వు 2000 ఖర్చు పెట్టే కాడ 500 ఖర్చు పెట్టు, ఇట్లా పొదుపు చేయి. ఆ సొమ్ముతో సేవ చేస్తే నీకు మంచి పుణ్యం వస్తుంది. ఆ పుణ్యంతో నేను రక్షిస్తుంటాను. నీ దగ్గర పుణ్యం లేకపోతే నేను రక్షించే అవకాశమే ఉండదు. కాబట్టి పుణ్యాలు సంపాదించండి, ఆనందంగా జీవించండి అని స్వామి ఎంతో గొప్పగా నాకు చెప్పటం. మేము ఈ కార్యక్రమాలన్నీ కూడా పేదవాళ్ళలో అతి పేదవాళ్ళు బిచ్చగాళ్ళు అనే రూపంలో చానాళ్ళు ప్రసాదాలు పంచిపెట్టడం, పళ్ళు పంచిపెట్టడం, తర్వాత దుప్పట్లు పంచిపెట్టడం, వాళ్ళల్లో ఎంతో ఆనందాన్ని ఇటు రాజస్థాన్ నుంచి ఇటు చెన్నై వరకు ఉన్న బిచ్చగాళ్ళు 100 మందికి మేము దుప్పట్లు ఇవ్వడం జరిగింది. తర్వాత ఒక ఆయన వచ్చి నా దగ్గరకు, మీరు దుప్పట్లకు పైసలు దుప్పట్లు ఇస్తే సగం ధరకు అమ్ముకొని వాళ్ళు కొంతమంది తాగుతున్నారయ్యా, అందువల్ల వాళ్ళకి మనం దుప్పట్లు ఇవ్వద్దిగా, తినుబండారాలు పెట్టు, లేకపోతే ఇప్పటి వరకు నీ దగ్గరకు వచ్చిన వాళ్ళకి ఇచ్చావు కదా, నువ్వు రాలేని వాళ్లకు నువ్వు దుప్పటి ఇస్తే అది స్వామి మెచ్చుకుంటారని నాకు ఒక ఆయన సూచన చేశారు. అప్పటి నుంచి 150 గ్రామాలు తిరిగి నెలకు గ్రామం చొప్పున వాళ్ళందరినీ పేదవాళ్ళ లిస్ట్ రాసుకొని ఆ ఊళ్ళో ఒక చెట్టు కింద లేకపోతే స్కూల్లోనో వాళ్ళకు ఒక భజన పెట్టి 4 మంచి మాటలు చెప్పి, ఆ ఊళ్ళో భగవంతుడు అంటే ఏంటి, అసలు నేనెందుకు నమ్మాను, నేనెందుకు పైకి వచ్చాను, ఇప్పుడు నా జీవిత రహస్యం ఏంటి, నేను ఇప్పుడు చనిపోదామన్నా కానీ చనిపోయే అవకాశమే లేకుండా రైలు కింద తలకాయ పెడితే రైలు చెడిపోద్ది కానీ నేనైతే చచ్చిపోను. అంత గాఢంగా నన్ను స్వామి కాపాడుతున్నారు. ఎన్నో ప్రమాదాల నుంచి రక్షించారు. ఎంతమంది అభిమానం పొందాం. సుమారు 50 గ్రామాల్లో మనం పుట్టపర్తి దర్శనాలు చేపించాం. కొన్ని గ్రామాలు వీలైనంత వరకు వెళ్ళి అక్కడ ఉపన్యాసాలు చెప్పటం, స్వామిని గురించి తెలియజేయటం, వాళ్ళ కుటుంబం ఎలా జీవించాలి, మీరందరూ ఎలా బాగుపడాలి, ఎలా మంచిగా ఉంటారు, మీరు ఈ జీవితాన్ని ఆనందమయం చేసుకోండి, ఆరోగ్యంగా జీవించండి, పుట్టపర్తి దర్శించండి, నేను మీ సహాయం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానని నేను చెప్పటం, ఇదంతా ఇలా జీవనం సాగిస్తున్నాను. 80 ఏళ్ల వయసులో కూడా ఇంకా ఆనందంగా ఆరోగ్యంగా జీవిస్తున్నాను. ఈ అవకాశం పుట్టపర్తిలో స్వామి దగ్గరికి వెళ్ళినప్పుడు, స్వామి దగ్గర సేవ చేసేటప్పుడు నా దగ్గరకు ఒక ఆయన వచ్చి ఇక్కడే ఉండాలా, ఎటు పోవద్దు, ఇక్కడే సేవ చేయాలని చెప్పడం జరిగింది. తర్వాత ఎవరో అరిసెల్ లారీ ఇచ్చారంట స్వామికి. అక్కడ సేవదలకి ఒక 7 అరిసెలు రావాల్సి ఉండే. ఆ అరిసెలు తెచ్చినప్పుడు నేను బాత్రూమ్కి వెళ్ళటం జరిగింది. అరిసెలు ఇవ్వకుండా పోయారు. తర్వాత ఎవరో వచ్చి నీకు అరిసెలు ముట్టినాయి అంటే ముట్టలేదని చెప్పాను. తర్వాత మళ్ళీ అరిసెలు పంపించారు. తర్వాత అందులో ఒక్కోళ్ళకి 7 అరిసెలు చొప్పున ఇచ్చారట సేవదలకి. అప్పుడు నాకు 6 అరిసెలే వచ్చినాయి. మరి నీకు ఎన్ని అరిసెలు వచ్చినాయి అంటే నాకు 6 వచ్చినాయి అని చెప్పాను. అరే నీకు ఈ ఒకటి ఎవడు కొట్టేశాడని చెప్పి ఆయన వాడిని అడగాల పోయి అని చెప్పి అంటే, లేదులేండి 7 వచ్చినట్టే లేండి అని చెప్తే వాళ్ళు ఒప్పుకోకుండా పోయి మళ్ళీ ఇంకో అరిసె పంపించారు. కానీ స్వామి దగ్గర ఎంత క్రమశిక్షణ ఇన్ని విధాలుగా జరిగేది. నాకు ఒకసారి ఒక గేట్ దగ్గర డ్యూటీ పడ్డది. స్వామి స్టేడియంలోకి పోవటానికి ఫలానా గేట్ నుంచి పోతారని ఎవరో చెప్పారు. నా డ్యూటీ వదిలి నేను ఆ గేట్ కాడికి పోయినా. ఆ గేట్ కాడికి పోతే చలం గారు వచ్చి, బాబు స్వామి ఇటు వస్తారని నువ్వు వచ్చినావేమో కానీ కాదు, స్వామి నువ్వు ఎక్కడున్నా నిన్ను కలుసుకోదలుచుకుంటే కలుస్తారు, నువ్వేం బాధపడకు, స్వామి కోసం పరుగులు ఇడాల్సిన అవసరం లేదు, నువ్వు డ్యూటీ సరిగ్గా చేయమని చెప్పిపోయారు. తర్వాత నా డ్యూటీ అయిపోయాక నేను బస్ స్టాండ్కి వెళ్ళిపోతే స్వామి కారులో పోతూ అక్కడ కారు ఆపి బ్లెస్సింగ్స్ ఇచ్చిపోయారు. స్వామి ఆయన చెప్పిన విషయం నాకు ఒళ్ళు జలధరించిపోయింది. తర్వాత
నేను హాస్పిటల్కి ఒకసారి మా మేడం తీసుకొని పుట్టపర్తి వెళ్ళడం జరిగింది. అక్కడ మమ్మల్ని ఆపేశారు. ఒకళ్ళు లోపల ఆపేస్తే అక్కడ పెద్ద ఒక ఆయన వచ్చి, వీళ్ళని ఫస్ట్ పంపించవయ్యా అని చెప్పారు. వీళ్ళని ఎందుకు ఆపుతున్నావు అంటే, స్వామి కూడా వివిధ రూపాల్లో వచ్చి మాకు అక్కడ కూడా సాయం జరిగింది. ఎంతో మందిని పరిచయం చేసి స్వామి పుట్టపర్తిలో. తర్వాత ఒకసారి డాక్టర్స్ మీట్లో ఒక త్యాగ గుణాన్ని మేము ప్రదర్శించడం జరిగింది. మా మిత్రుని తీసుకెళ్ళాము. స్వామితో మాట్లాడొచ్చు అని అంటే మా మిత్రుని తీసుకెళ్లి పుట్టపర్తి వెళ్ళడం జరిగింది. స్వామి దగ్గర డాక్టర్స్ మీట్లో పోయేటప్పుడు మీ జిల్లా నుంచి ఒక్కళ్ళే లోపలికి వెళ్ళవన్నారు. అప్పుడు నేను బ్యాడ్జీ పెట్టుకొని లోపలికి పోయి అక్కడ దర్శి వేసి బయటకు వచ్చాను. బయటకు వచ్చిన తర్వాత నేను మా ఫ్రెండ్ని పంపించాను ఆ బ్యాడ్జీ పెట్టి. ఇది ఒక సేవాదళ కనిపెట్టి నన్ను సెక్యూరిటీ ఆఫీస్కి తీసుకెళ్లి ఈయన నక్సలైట్ అండి, వరంగల్ జిల్లా నుంచి వచ్చారు, వీళ్ళ మంచోడు కాదు, దస్తీలు మారుస్తాడు, బ్యాడ్జీలు మారుస్తాడు, మనుషుల్ని మారుస్తాడు, ఈయన పెద్ద బద్మాష్ అని చెప్పి వాళ్ళకి కంప్లైంట్ చేస్తే అప్పుడు మా జిల్లా అధ్యక్షులు ఎందుకు ఆడికి వచ్చారు. వచ్చి ఈయన ఇంత మంచోడు ఎవరు లేరయ్యా, మరి పొరపాటు పడుతున్నాం, నక్సలైట్ కాదని చెప్పి అదే ఇద్దరు తీసుకొచ్చి నా ఫ్రెండ్ పక్కన కూర్చోబెట్టి స్వామితో మాట్లాడిచ్చారు. అది పెద్ద గొప్ప వరం అండి. నాకు స్వామితో మాట్లాడినప్పుడు సాక్షాత్తు భగవంతుడితో మాట్లాడితే ఆనందం సరిపోద్దానండి, ఒంటికి సరిపోదు. అయినా ఆరోగ్యంగా ఆనందంగా జీవించడానికి నన్ను స్వామి బ్లెస్ చేశారు. చాలా సంతోషంగా జీవిస్తున్నాం, ఆరోగ్యంగా ఉంటున్నాం, సేవ చేసుకుంటూ బతుకుతున్నాం. మా పిల్లలు కూడా ఈ రంగంలోకి వచ్చి మీ పిల్లల్ని కూడా మంచిగా తయారు చేసావయ్యా అని చెప్తే, కాదు స్వామి మా కుటుంబాన్ని ఇట్లా తయారు చేశారని నేను చెప్పడం జరుగుతుంది. మా కోడళ్ళు కూడా బిడ్డల్లాగానే అందరూ ఆనందంగా అన్ని రకాల పనులు చేస్తారు. ఇప్పుడు వాళ్ళు ఎంత సేవ నేర్చుకున్నారంటే, నేను ఉపన్యాసానికి పోతుంటే ఒకళ్ళు బ్యాగ్ తెస్తారు, ఒకళ్ళు పాదరక్షలు పట్టుకొస్తారు, ఒకళ్ళు గేటు తీస్తారు, ఒకళ్ళు బండి ఎక్కినాక నిమ్మలంగా పోయిరండి అంటారు. ఈ వయసులో ఇట్లా తిరగనీయకుండా చాలా మంది ఇబ్బందులు పెడుతుంటారు. అయినా మా కోడళ్ళు అట్లేమన్నారు, స్వామి యొక్క ప్రేమతో, స్వామి ఆరాధించే విధానంతో వాళ్ళు స్వామికి బాగా సరెండర్ అయిపోయారు. వాళ్ళందరితో పాటు సమాజంలో కొంతమందిని సరెండర్ చేయగలుగుతున్నాం, కొంతమందిని మార్చగలుగుతున్నాం. అది స్వామి కృపతోనే జరుగుతుంది తప్ప నా సొంత తెలివితేటలు కాదు. నాలో అహంభావం ప్రవేశించిందంటే నేను సర్వనాశనం అయిపోయినట్టే అనేది ఒకటి నాకు అర్థమైపోయింది. నేను ఎంతమందికో ఎన్నో సూక్తులు తాగటం, మంచి విషయాలు చదవటం, ఎంతమందికో ఎన్నో విషయాల ద్వారా కుటుంబాలని మొత్తం బాగు చేయలేకపోయినా కొంత మార్పు తీసుకొచ్చే విధానం. ముఖ్యంగా నేను చెప్పే ఉపన్యాసాల్లో తల్లిదండ్రి మించిన దైవం లేదని స్వామి చెప్పినందుకు, తల్లిదండ్రిని ప్రేమించండి, సేవించండి, వాళ్ళకి సేవ చేయండి, స్వామి మీకు దగ్గర అవుతారని చెప్పాను. నీ దయాగుణమే నీకు ఆనందాన్ని ఇస్తుంది, ఆరోగ్యాన్ని ఇస్తుంది, మెడికల్ బిల్లు కూడా తగ్గుద్దని నేను అందరికీ చెప్పడం జరుగుతుంది. పెద్ద పెద్ద రాజకీయ నాయకుల్లో కూడా మంచి విషయాలు చెప్పడం జరుగుతుంది. నేను ఆనందంగా ఆరోగ్యంగా జీవించడమే కాకుండా చాలా మందికి మేలు చేయాలనే సంకల్పంతో ఇప్పుడు జీవిస్తున్నాను. స్వామివారి సామూహిక కళ్యాణోత్సవం పెట్టారు మహబూబాబాద్ లో. అప్పుడు నాతో పాటు ఒక 10 మంది అందరూ సత్యసాయి సభ్యులంతా తిరిగి 44 గ్రామాలు తిరిగి గుడిసెలలో నివసించే వారిని, పెళ్లిళ్ళు కుదిరి డబ్బు లేక పెళ్లిళ్ళు చేసుకున్న వాళ్ళని, చేసుకోలేని వాళ్ళని పట్టుకొచ్చి 23 మంగళసూత్రాలు ఇచ్చి పెళ్లిళ్ళు చేయడానికి మేము ఏర్పాటు చేసుకున్నాము. వారం రోజులు ఉందనంగా స్వామి బెంగళూరులో ఉంటే ఈ తాళిబొట్లన్నీ పట్టకపోతే స్వామి బ్లెస్ చేశారు మాకు. అవే తెచ్చి 23 మందిలో 22 మంది తెచ్చారు. 22 మందికి మనం చేయడం జరిగింది. తాళిబొట్లు ఇవ్వడం, కళ్యాణాలు బాగా అద్భుతంగా జరిగాయి. చాలా మంది సహకారం అందించింది. తర్వాత ఆ రోజు మేలో ఫుల్ ఎండలు ఉంటే అక్కడ టెంట్ కింద ఏసీ ఉన్నట్టుంది, బయట వేడితో చెమటలు కారుతున్నాయి అందరికి. భగవంతుడి మీద నమ్మకం లేని వాళ్ళు లోపలికి రండి, లోపల ఉన్న వాళ్ళు బయటికి పోయి చూడండి అని చెప్పడం జరిగింది. ఆ ఒక్క మంగళసూత్రం ఒక పల్లెటూరుకి పోయి అతి పేదవాళ్ళని గుర్తించి వాళ్ళకి ఇచ్చి వాళ్ళకి పెళ్లి చేయడం జరిగింది. ఈ కార్యక్రమాల్లో ఎంతో మంది సహకారం ఉన్నది. అనేక రకాలుగా అందరూ అనేక రకాల డొనేషన్లతోని అందరు ఇస్తున్నారు. నేను మాత్రం ఏ కార్యక్రమం చేసినా ఎవరి డొనేషన్ స్వీకరించను, దాదాపు ఎవరి డొనేషన్లు అడగను. నా ధ్యేయం ఏంటంటే మన చేతనైంది మనం పెట్టాలా, మన శక్తిని మనం అధిగమించి మనం సేవ చేసిన భగవంతుడు మనకి ఇంకా ఏదో రూపేణ
ఆదాయాలు కనిపిస్తూనే ఉన్నాడు, ఆనందంగా జీవిస్తూనే ఉన్నాడు అని చెప్పడం జరిగింది. పుట్టపర్తిలో యూత్ పత్తి యాత్ర సందర్భంగా మా రెండో బాబు శోభాయాత్ర స్వామి సంకల్పంతో అక్కడ చేయడం జరిగింది. అది ఎంతో మంది కొనియాడారు, చాలా సంతోషం అయింది. సనాతన సారథి అనే పుస్తకం నెల ఇంటింటికి స్వామి వచ్చే ఆలోచనలో 75వ జన్మదినోత్సవంతో 75 మంది చందాదారులను చేర్పిస్తాం స్టార్ట్ చేశాము. ఆ ప్రకారం అప్పుడప్పుడు సనాతన సారథి చందా పుస్తకాలు కట్టించి స్వామిని ఇంటికి రప్పిస్తున్నాము. ఆ పుస్తకం ద్వారా జ్ఞానాన్ని నేర్చుకునే వాళ్ళు అందులో కొంతమంది అయినా ఉండకపోతారనే భావంతో అలా చేపట్టడం జరుగుతుంది. ఈ సత్యసాయి ఆర్గనైజేషన్ లో మన మహబూబాబాద్లో స్వామివారి కళ్యాణ మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. అప్పుడు కూడా ఎంతో మంది రావడం జరిగింది. కొన్ని వేల మందికి అక్కడ ఉన్న అయ్యగారులు మంచి ఉపన్యాసాలు చెప్పి స్వామి విషయాలు చాలా అద్భుతంగా చెప్పడం జరిగింది. అందులో కొంతమంది అయినా మారితే మేము అందరూ సంతోషించాలని అనుకుంటున్నాం. వరంగల్ జిల్లా పత్తి యాత్ర పెట్టారు. అప్పుడు సుమారు 18 సంవత్సరాల కింద అక్కడ అన్ని ఊళ్ళ నుంచి 450 మందిని విజయవాడ చేర్పించి అక్కడి నుంచి ప్యాసింజర్ ట్రైన్లో పుట్టపర్తి పంపడానికి పథకం తయారు చేశాం. 1 గంట ప్రయాణానికి గంట ముందు క్యాన్సిల్ చేశారు. స్వామిని ప్రార్థించాం. ఎట్లా స్వామి అంటే 2 గంటల తర్వాత గుంతకల్లు వరకు ఒక స్పెషల్ ట్రైన్ వేశారు. ఆ స్పెషల్ ట్రైన్ పోవాలంటే టికెట్ డబుల్ రేటు కట్టాలి, డిఫరెన్స్ కట్టాలి. ఎట్లా డబ్బులు లేవు, అప్పుడు అంతమందికి డబ్బులు ఎక్కడ తేవాలా, ఎట్లా రాయించాలని అనుకుంటుంటే స్వామి మళ్ళీ ఇంకో అనౌన్స్మెంట్ చేపించారు. ఏమనంటే ఇదే ట్రైన్లో ప్యాసింజర్కి టికెట్లు తీసుకున్న వాళ్ళందరూ వెళ్ళొచ్చు, ఏమి ఎక్స్ట్రా లేదు అని చెప్పడం జరిగింది. గుంతకల్లు తెల్లారాక చేరింది బండి. 10 జరిగిన తర్వాత అక్కడ అందరు టిఫిన్లు చేశారు, తెచ్చుకున్నవి తిన్నారు. మళ్ళీ ఇంకా బయటికి పోకముందే ఈ బండిని అనంతపురం వరకు పొడిగించబడింది అని మళ్ళీ ఒక అనౌన్స్మెంట్ వచ్చింది. అనంతపురం వరకు పోయినాక మళ్ళీ అనౌన్స్మెంట్ కోసం మేము ఎదురు చూస్తాను. మళ్ళీ పుట్టపర్తి వరకు అంటాడేమన్నా అనలేదు. బయటికి పోయి ఒక 2 లారీలు మాట్లాడుకొని రానుబోటి టికెట్తో అయితేనే వస్తానంటే వాళ్ళు చేసుకోవడం జరిగింది. ధర్మారావు కరీంనగర్ గారికి ఫోన్ చేశాము. మరి ఆ టైంలో 4ంటికి భోజనాలు దొరకవు, ఎట్లా వీళ్ళందరి దగ్గర డబ్బులు ఎన్ని పెట్టినా హోటళ్లలో ఉండవు అని స్వామిని ప్రార్థించి ధర్మవరం కరీంనగర్ గారిని బతిలాడితే వారు లోపలికి పోయి ఎంక్వైరీ తీసి సాధ్యం కాని పనిని వాళ్ళందరినీ 2 లారీలని లోపలికి క్యాంటీన్ దాకా తీసుకెళ్లి అందరికీ భోజనాలు ఏర్పాటు చేశారు. అది స్వామి నా జీవితంలో ఒక పెద్ద గొప్ప మిరాకిల్ జరిగింది. ఖమ్మం జిల్లాలో హుసేన్ గారని ఒక ఆయన ఉన్నారు. పుట్టపర్తి దర్శనం చేపించాలంటే ఆయన నా సలహా తీసుకొని ఎంతో మందిని తయారు చేసి పేద ప్రజల్ని పల్లెటూళ్ళు తిరిగి స్కార్పులు అవన్నీ ఏర్పాటు చేసి పుట్టపర్తి దర్శనం చేయించి తీసుకుపోవడానికి ఎంతో మంది రైల్వే స్టేషన్ తీసుకొచ్చినప్పుడు నేను కూడా వచ్చి వాళ్ళకి టిక్కెట్లన్నీ ఇప్పించడం జరిగినప్పుడు స్వామి గురించి కొన్ని సన్నివేశాలు చెప్పాము. స్వామివారి గురించి చెప్పిన తర్వాత వారు పుట్టపర్తిని దర్శించినప్పుడు వారి ఆనందం అంతా ఇంత కాదు. వారు తిరిగి ఇంటికి వచ్చిందాక కూడా పదే ఫోన్లు చేసి వాళ్ళని అడిగి ఎలా ఉంది అంటే మా జీవితంలో మీరు పంపకపోతే మేము చూసేవాళ్ళం కాదన్నారు. అయితే కొంతమంది డబ్బులు ఉన్న వాళ్ళని కూడా పుట్టపర్తి చూడాలనే భావన కలిగించడం కోసం మేము ఛార్జీ పెట్టుకుంటాం, మీరు వెళ్ళి రాండి అనే భావనతో వాళ్ళని పంపించడం జరుగుతుంది. అందువల్ల స్వామి పిలుపు వచ్చిన తర్వాత ఎంతమందో వెనక్కి జారుకున్న వాళ్ళు ఉన్నారు, మళ్ళీ పోయిన వాళ్ళు ఉన్నారు, కొత్త వాళ్ళు ఎంట్రీ అయిన వాళ్ళు ఉన్నారు. ఎన్నో రంగాల్లో స్వామి ఎన్నో మెరాకిల్స్ చూపించి వాళ్ళ జీవితాల్లో కొన్ని ఎన్నో మేలు చేశారు. అవన్నీ వాళ్ళు చెప్తా ఉంటే మేము చాలా ఆనందంగా రిసీవ్ చేసుకుంటున్నాము. శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఎన్నో కార్యక్రమాలను చేపట్టాం. తర్వాత స్వామివారి బర్త్డేకి అల్లా, యేసు, సత్యసాయి పిల్లలకు ఫోటోలు వేయించి మంచి వేషాలు వేయించి ఊళ్ళల్లో తిప్పితే చాలా మంది ఊళ్ళో చూసిన వాళ్ళు చాలా సంతోషపడ్డారు. అన్ని మతాలని గౌరవించు, అందరి పనులను పొందమని స్వామి చెప్తారు. అందువల్ల అది కూడా చేశాం. ఈ శత జయంతి ఉత్సవాల సందర్భంగా నాకు స్వామి
నాకు ఈ అవకాశం కల్పించారు. స్వామికి శుభాకాంక్షలు. బాయ్ రావు.